గుగ్గు గుడిసుంది మంచం ఉంది గుడిసా జీతాలు వచ్చినట్టున్నాయి. రిక్షా ఎక్కుతారేంటండి బాబు? కృష్ణానగర్కి వస్తావా? మహేష్ బాబు నగర్కైనా వస్తా. ఏం తీసుకుంటావు? డబ్బులు. చా, నేను ఇంకా డాలర్లు తీసుకుంటావు అనుకున్నానే. అయ్యైనా ఓకే, ఓ 10 పడేయండి. నీ అబ్బా, $10 అంటే 400 రూపాయలు. అలాగా? అయితే ఓ 0 తీసేసుకుని 40 పడేయండి. 40 రూపాయల? నేను వెళ్లాల్సింది విజయవాడ కృష్ణలంక కాదు, హైదరాబాద్ కృష్ణానగర్కి. ఏంటి విజయవాడ 40 రూపాయలకు వచ్చేయడానికి ఇదేమన్నా నీ ఎర్ర డొక్కు బస్సు అనుకున్నావా? అబ్బే లేదు, ఎయిర్ ఇండియా విమానం అనుకున్నా. అయినా నీతో నాకు డిస్కషన్ ఏంటి? 10 రూపాయలు ఇస్తాను, వస్తావా? లాగాలి తొక్కాలి 10 రూపాయలు ఇస్తావా? ఎందుకు ఫ్రీగా ఎక్కువ తొక్కుతా? ఏంటి తొక్కేది, పేడా? 10 రూపాయలు ఇస్తావా? వెళ్ళి వెళ్ళవయా. వెళ్తాం, మాకేం లెగ్స్ లేవనుకున్నావా? ఏదో రిక్వెస్ట్ చేసావు కదా అని ఎక్కుదాం అనుకున్నాం. ఏంటి నా వెనకాల పడుతున్నావు? నువ్వు పెద్ద హృతిక్ రోషన్ అని. ఇది రోడ్డు బాబు, నువ్వు వెళ్ళొచ్చు నేను రావచ్చు. అంటే నా వెనకాలే వస్తావా? కృష్ణనగర్ దాకా నీ వెనకాలే వస్తా. ఖాళీగా అయినా వస్తానంటావు కానీ రేటు తగ్గించినట్టు. నువ్వు నడిచొన్నా వెళ్తావు కానీ రేడు పెన్షన్ అంటావు. సరే, 10:30 ఇస్తాను, వస్తావా రావా? 39:30 కొత్త రా. 11. 39. ఇదిగో ఫైనల్ గా చెప్తున్నాను, 12. ఆఖరిసారిగా చెప్తున్నా 37. ఇంత దూరం నడిచొచ్చిన తర్వాత కూడా 37ఏనా? కావాలంటే వెనకరా, అక్కడి నుంచి తొక్కొత్తా. మళ్ళీ మాకు ఇది ఒక దోలైటి పదా ఎక్కువ. అబ్బా, ఇంత ఎత్తులో కట్టుకున్నారేంటండి ఇల్లు? ఆ మాట మా బాబుని అడుగు. ఇక్కడ ఆపు. అమ్మా, ఓకే థ్యాంక్స్, వస్తా. డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారేంటండి బాబు? డబ్బులు దేనికి బాబు? రిక్షా ఎక్కి డబ్బులు దేనికంటావా? ఎక్కి కాదు, దిగి దేనికంటున్నాను. తెలివితేటలు చూపిస్తావరా నా కొడక? నిన్ను అమ్మా, అమ్మా, అమ్మా. రేయ్, అమ్మా, నన్ను రేయ్, కొడుతున్నాడు. డబ్బులేరా? నిన్ను అరే, నీ కొడుకు నా కొడుకుని కొడతా ఉంటే నా కొడుకు నీ కొడుకుని కొడుతున్నాడని అరుస్తున్నావా? చెప్పొచ్చావు. నా కొడుకు ఏమంటాడు గాడు? అవును మరి, నా కొడుకు రామరెడ్డి, నీ కొడుకు ఎస్వి కృష్ణారెడ్డి. రేయ్, డబ్బులేవరా? అమ్మా, చూసావంటే కొడుకు రిక్షా ఎక్కితే డబ్బులు అడిగేవాడు తండ్రి కాదు. మరి ఈడెవడు? తెలీదు. అమ్మా, చూసావంటే ఇది నా పెళ్ళామంటే? కాదు. కాలు మీద కాలేజీ కూర్చుని తండ్రితో రిక్షా దొక్కించేవాడు కొడుకంటే? కాదు. మరి నేనెవరిని? నా మనవడెవరా? మా బాగా చెప్పేవత్తమ్మా. చూసావా? అటు తిరిగి ఇటు తిరిగి మీరు ముగ్గురు అవుట్ అయిపోయి నన్ను ఒంటరిగాని చేశారన్నమాట. నిన్ను ఒంటరిగాని ఎందుకు చేస్తావురా? ఎప్పుడు మన నలుగురు ఒకటే. సరేగానే, ఈ నెల ఎవరెవరి సంపాదన ఎంతో చెప్పండి. ముందు నీదెంతో చెప్పు. నువ్వు ఇవ్వాల్సిన 37తో కలిపి 2700. అంటే కిందటి నెల కంటే 300 తగ్గాయి. నువ్వు రిచ్చా తొక్కుతున్నావా, తిని రిచ్చాలో తొంగుంటున్నావా? అది అలా పెట్టు. ఇదిగో నా జీతం 3600. నీకన్నా నేను నా కొడుకే నయం. ఆడిది 3600, నాది 3400. ఆడేమో జీతంతో పాటు సిల్లర్ నొక్కేస్తాడు, నువ్వేమో సచ్చులు పుచ్చులు తోసేస్తావు. నేనేమో కాళ్ళు అరిగిపోయేలా రిచ్చా తొక్కాలి. మీ ముగ్గురు ఎవరేం చేసినా నా చేతిలో ఓడిపోయారు. నా ఇన్కమ్ 4400. ముసలే, నువ్వు ఇళ్లలో పాచి పనులు చేస్తున్నావా లేకపోతే దొంగతనాలు చేస్తున్నావా? కాదురా, ఈ నెల నుంచి మరో 3 ఇళ్ళు నా ఖాతాలో చేరాయి. అంటే టోటల్ గా 12 ఇళ్ళు అయ్యాయి. నీ పనే బాగుందే. మరేటనుకున్నావు? ఈ సిటీలో రిచ్చాలు దొరుకుతాయి, బస్సులు దొరుకుతాయి, బంగ్లాలు దొరుకుతాయి, బంగారు గిన్నెలు దొరుకుతాయి. ఒరేయ్, పని మనుషులు మాత్రం దొరకర్రా. టైమింగ్ సరిపోవడం లేదని ఒప్పుకోవడం లేదు కానీ మరో 16 ఇళ్ళు వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నాయి. ఉంటే ఉన్నాయి కానీ నువ్వు పని మానేసి ఇంట్లో కుక్కవే. ఏ, మీ అందరికంటే ఎక్కువ సంపాదిస్తున్నానని జలసియా? కాదే, నీకు 62 ఏళ్ళు వచ్చాయి, ఇంకెంతకాలం కట్టపడతావు? మేము ముగ్గురం సంపాదిస్తున్నాంగా. ఓరి ఎర్రి నాగన్నా, కాలు చెయ్యి ఆడుతుంది, కంటి సూప్ బాగుంది. ఆ 2 పోయినప్పుడు ఎలాగూ రిటర్ అయిపోతాను. మన కష్టాలు ఇంకెంతలే. 1 సంవత్సరం పాటు మన అందరం ఇలాగే కష్టపడితే గోవిందరావు గారి ఇల్లు లాంటిది పెద్ద ఇల్లు కొనేసుకోవచ్చు.